హాయ్, ఈరోజు రెసిపీ వచ్చేసి చిట్టు రొయ్యల ఇగురు. ఈ చిట్టు రొయ్యల ఇగురికి ఇక్కడ 1/2 కేజీ వరకు రొయ్యలు తీసుకొని క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. ముందుగా సాల్ట్ వేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకొని ఉడికించుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఈ రొయ్యల ఇగురు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇవి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లి తరిగిని యాడ్ చేసేసుకొని ఇవి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లి తరిగిని వేయించేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారాన్ని యాడ్ చేసేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసేసుకోవాలి. అలాగే గరం మసాలా, 2గా చీల్చుకున్న పచ్చిమిర్చిని, అలాగే ఉడకబెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసేసుకొని ఈ కారం రొయ్యలకి బాగా పట్టేంత వరకు 2 మినిట్స్ బాగా కలుపుకొని ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి. గ్రేవీ పూర్తిగా ఉడకక ముందే ఇందులో కచ్చబజ్జి తెంచుకున్న ఎల్లుల్లిపాయ రబ్బలను కూడా యాడ్ చేసేసుకొని ఎల్లుల్లిపాయ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఎల్లుల్లిపాయ మెత్తగా అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, దీంట్లో మసాలాలు ఏమీ ఉండవు. సింపుల్గా రొయ్యల ఇగురు విలేజ్ స్టైల్లో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.